ప్రస్తుత కాలంలో ఆడవారికి ఆలస్య వివాహానికి కారణం, వీరికి ఎలాంటి దోషాలుంటాయి, ఏ గ్రహశాంతులు చేసుకోవాలి, పరిహారాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్నవారికి ఒక చిన్న రిక్వెస్ట్. మా ఈ మయూకా తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్కి కానీ బంధువులకి కానీ అవసరమున్నవారికి షేర్ చేయండి. ఈ కాలంలో ఆడవారికి ఆలస్య వివాహం ఎందుకు జరుగుతోంది అని అడిగితే చాలామంది బయట కనిపించే కారణాలనే చెబుతారు. చదువు, ఉద్యోగం, కెరియర్, ఆర్థిక స్థిరత్వం, సమాజ మార్పులు అని. అవన్నీ నిజమే. కాని భారతీయ శాస్త్రీయ దృష్టితో, ముఖ్యంగా జాతక శాస్త్రం, ధర్మం, కర్మసిద్ధాంతం కోణంలో చూస్తే విషయం చాలా లోతుగా ఉంటుంది. ఇది ఒక్క కారణంతో జరిగే విషయం కాదు. ఇది గత జన్మల కర్మఫలం, ఈ జన్మలో గ్రహస్థితులు, కుటుంబ సంస్కారం, వ్యక్తి మనోభావాలు అన్నిటీ సమ్మేళనం. ఇప్పుడు చదువు పూర్తి చేసుకున్న అమ్మాయిల విషయానికి వస్తే, జాతకంలో ముఖ్యంగా 5వ భావం, 9వ భావం బలంగా ఉంటే విద్య ఎక్కువగా సాగుతుంది. బుధుడు, గురువు బలంగా ఉంటే చదువులో ఆగకుండా ముందుకుపోతారు. అలా చదువు సాగుతున్న సమయంలో 7వ భావం యాక్టివేట్ కాకపోతే, అంటే వివాహభావానికి సంబంధించిన శుక్రుడు, 7వ భావాధిపతి, దశ, భుక్తులు ఆలస్యంగా వస్తే సహజంగా పెళ్లి వాయిదా పడుతుంది. ఇందులో తప్పు ఎవరిదీ కాదు, కాలమే అలా నడిపిస్తుంది. ఇక ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలను తీసుకుంటే శని పాత్ర చాలా ముఖ్యమైనది. శని అంటే ఆలస్యం, బాధ్యత, క్రమశిక్షణ. శని 7వ భావంపై దృష్టి వేస్తేగాని, 7వ భావాధిపతితో సంబంధం కలిగి ఉంటేగాని పెళ్లి ఖచ్చితంగా ఆలస్యమవుతుంది. కాని అదే శని వివాహాన్ని నిలుపేయడు, కేవలం సమయం తీసుకుంటాడు. ఎందుకంటే శని తొందరపడే గ్రహం కాదు, సరైన సమయం వచ్చినప్పుడే అన్న ధర్మంతో నడుస్తాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటినా వివాహం కాని ఆడవారిని చూస్తే చాలాసార్లు రాహుకేతు ప్రభావం కూడా కనిపిస్తుంది. రాహు అంటే భ్రమ, అనిశ్చితి, కొత్త ఆలోచనలు. కేతు అంటే విరక్తి, లోపలికి వెళ్లే స్వభావం. ఈ రెండూ 7వ భావానికి సంబంధించిన స్థానాల్లో ఉన్నప్పుడు పెళ్లి గురించి స్పష్టత ఉండదు. ఒకసారి కావాలనిపిస్తుంది, మరోసారి వద్దనిపిస్తుంది. కుటుంబం ఒత్తిడి చేస్తే మనసు తిరుగుబాటు చేస్తుంది. ఇది ఆధునిక మనస్తత్వం కాదు, ఇది గ్రహ ప్రభావం. ఆలస్య వివాహమున్న ఆడవారికి తప్పకుండా దోషం ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. కాని జాతకశాస్త్రపరంగా చూస్తే కొన్ని సాధారణంగా కనిపించే గ్రహస్థితులు ఉంటాయి. వాటిని దోషాలు అని కాకుండా కాల ఆలస్యం కలిగించే యోగాలు అని చెప్పడం సరైన మాట. మొదటిగా ఎక్కువగా కనిపించేది శుక్రదోషం. శుక్రుడు వివాహానికి ప్రధాన కారకుడు. శుక్రుడు అస్తంగతంగా ఉండటం, నీచరాశిలో ఉండటం లేదా శని, రాహువులతో కలిసి ఉండటం వల్ల వివాహభావం బలహీనమవుతుంది. అలా ఉన్నప్పుడు మనసులో ప్రేమ, ఆకర్షణ, దాంపత్య కోరిక ఉన్నా కూడా నిర్ణయం తీసుకునే ధైర్యం రాదు. పెళ్లి మాట వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఇక రెండోది శని ప్రభావం. 7వ భావంపై శని దృష్టి పడితే లేదా 7వ భావాధిపతితో శని సంబంధం కలిగి ఉంటే పెళ్లి ఖచ్చితంగా ఆలస్యమవుతుంది. ఇది శని శాపం కాదు, శని మనకు స్థిరత్వం నేర్పాలనుకుంటాడు. నీ జీవితం సరిగ్గా అర్థం చేసుకున్నాకే దాంపత్యంలోకి వెళ్ళు అని కాలం తీసుకుంటాడు. అందుకే ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మూడవది రాహుకేతు దోష ప్రభావం. రాహు 7వ భావంలో లేదా శుక్రుడితో కలిసి ఉంటే సంబంధాలు స్థిరంగా నిలవవు. ఒకసారి కావాలనిపిస్తుంది, మరోసారి పూర్తిగా తిరస్కరిస్తారు. కేతు 7వ భావంలో ఉంటే పెళ్లి పట్ల విరక్తి, భయం లేదా అవసరమా అనే భావన పెరుగుతుంది. ఇది ఆధునిక ఆలోచన కాదు, ఇది పూర్తిగా గ్రహ ప్రభావం. నాల్గవది మంగళదోషం. ఆడవారి జాతకంలో మంగళుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే పెళ్లి విషయంలో ఆలస్యం, కుటుంబాల్లో భయం, అడ్డంకులు వస్తాయి. అయితే ఈ కాలంలో చాలా జాతకాల్లో మంగళదోషం సర్దుబాటు అయిపోయే యోగాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని పెద్ద భయంగా చూడాల్సిన అవసరం లేదు. ఇక 5వది చంద్ర సంబంధిత సమస్యలు. చంద్రుడు కేతుతో కలిసి ఉండటం లేదా శని దృష్టిలో ఉండటం వల్ల మనసు ఎప్పుడూ సందేహంలో ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచన వదలదు. బయట అన్నీ సర్దుబాటు అయినా లోపల మనసు ఒప్పుకోదు. ఇదే ఆలస్యానికి ప్రధాన కారణమవుతుంది. ఇప్పుడివన్నీ ఉన్నాయంటే జీవితాంతం పెళ్లి కాదని కాదు, ఇవన్నీ కాలం మారితే తగ్గే ప్రభావాలే.
దశలు మారితే, భుక్తులు మారితే ఒకేసారి పరిస్థితులు సాఫీగా మారిపోతాయి. ఇప్పుడు గ్రహశాంతుల విషయానికి వస్తే భయపడి పెద్ద పెద్ద యాగాలు చేయాల్సిన అవసరం లేదు. భక్తితో, నియమంతో చేసిన చిన్న పరిహారాలు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. శుక్రులు బలహీనంగా ఉంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం చాలా మంచిది. తెల్ల పూలతో పూజ చేయడం, శ్రీ సూక్తం లేదా కనీసం ఓం శ్రీం మహాలక్ష్మ్యయే నమః జపం చేయడం శుక్రబలాన్ని పెంచుతుంది. సాధ్యమైనంతవరకు శుక్రవారం తెల్ల వస్త్రం ధరించడం, ఇతర మహిళలకు గౌరవమివ్వడం కూడా శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేస్తుంది. శని ప్రభావం ఎక్కువగా ఉంటే శనివారం నూనె దీపం వెలిగించడం చాలా శక్తివంతమైన పరిహారం. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం, వృద్ధులు, కార్మికులు, సేవా వర్గాలకు సహాయం చేయడం శని కృపను కలిగిస్తుంది. ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని నిదానంగా జపం చేయడం మనసుకు కూడా శాంతి ఇస్తుంది. రాహుకేతు ప్రభావముంటే నాగదేవత ఆరాధన చాలా మంచిది. మంగళవారం లేదా శుక్రవారం నాగదేవాలయ దర్శనం లేదా ఇంట్లో నాగచిత్రానికి పాలు అర్పించి ప్రార్థించవచ్చు. ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అనే జపాలు కూడా సహాయపడతాయి. మంగళదోషముంటే హనుమంతుని భక్తితో ప్రార్థించడం చాలా శ్రేయస్కరం. మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం, ఎర్ర పూలతో దీపం వెలిగించడం మంగళశాంతికి మంచిది. ఇది పెళ్లి భయాన్ని కూడా తగ్గిస్తుంది. చంద్ర సమస్యలుంటే ప్రతి సోమవారం శివుడిని ప్రార్థించడం, పాలు లేదా నీరు అభిషేకం చేయడం మనసుకు స్థిరత్వమిస్తుంది. ఓం నమః శివాయ జపం చాలా సరళమైన, చాలా శక్తివంతమైన పరిహారం. ఇవన్నింటికంటే ముఖ్యమైన పరిహారం ఒకటుంది. అది భక్తితో జీవించడం. నాకు పెళ్లి కాలేదే అనే బాధతో జీవిస్తే అదే మనసును బంధిస్తుంది. దైవం నాకు సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు అనే విశ్వాసంతో ఉంటే కాలం వేగంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఆలస్య వివాహం దోషం కాదు, అది దైవమిచ్చిన విరామం. ఆ విరామంలో మనం మనసును, ఆలోచనలను, కర్మలను శుద్ధి చేసుకుంటే వివాహం మాత్రమే కాదు, దాంపత్య జీవితం కూడా శాంతిగా, స్థిరంగా ఉంటుంది.